అది రంగాపురం అని ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో విశ్వనాథం గారి ఇల్లు అంటే తెలియని వారే ఉండరు. విశ్వనాథం, సుశీల ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ వాటిని అనుభవించడానికి వారసులు లేరు అన్న బాధ విశ్వనాథం గారిలో డబ్బు పిచ్చిగా మారింది. డబ్బే నా కొడుకు, డబ్బే నా బిడ్డ అని నమ్మేవాడు. ఒకరోజు ఉదయం విశ్వనాథం అరుగు మీద కూర్చునున్నారు. సుశీల ఏమో టీ గ్లాస్తో వచ్చింది. ఏవండి, టీ తీసుకోండి. అక్కడ పెట్టు. ఆ పక్క వీధి రాములుగాడు వడ్డీ కట్టి 2 నెలలు దాటింది. ఈ రోజు వాడి తాట తీయాలి. అసలే రోజులు బాలేవు. రూపాయి బయటికెళ్తే తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. ఏవండి, మనకున్నది చాలదా? ఈ వయసులో ఇంకా ఆ వడ్డీల గొడవెందుకు? హాయిగా దైవచింతన చేసుకోవచ్చు గదా. ఎవరైనా ఆపదలు ఉంటే సాయం చేయొచ్చు గదా. సాయమా? ఎవరికి? ఈ ఊరి జనానికే? వాళ్ళకి సాయం చేస్తే నాకేం వస్తుంది? పుణ్యం వస్తుందంటావా? ఆ పుణ్యం ఆకలిస్తే అన్నం పెడుతుందా? డబ్బు వస్తే మందులు ఇస్తుందా? డబ్బు సుశీల, డబ్బు. డబ్బే మనల్ని కాపాడుతుంది. మనకి పిల్లలు లేరు. రేపు ముసలితనంలో మనల్ని ఎవరు చూసుకుంటారు? ఈ డబ్బే చూసుకుంటుంది. డబ్బు మనుషుల్ని కొనగలదు గాని ప్రేమను కొనలేదు కదండి. మనింటికి చుట్టాలు రావడమే మానేశారు. పలకరించే మనిషే లేడు. మనం బ్రతుకున్నావా చనిపోయావని అడిగే నాదుడే లేడు. నాకు అనవసరం. నా దగ్గర డబ్బునంత కాలం అందరూ వచ్చి దండాలు పెడతారు. అజ్జాలే. ఇంతలో విశ్వనాథం దగ్గర నమ్మకంగా పనిచేసే పాలేరు శాంబయ్య చేతులు కట్టుకుని దీనంగా అక్కడికొచ్చాడు. అయ్యగారు, దండాలండి. ఏం సాంబయ్య, ఈవేళప్పుడొచ్చావు? పొలంలో పనిలేదా? పనుందయ్యగారు, కానీ ఓ చిన్న మనవి. నా భార్యకి ఒంట్లో బాలేదు. పట్నం ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. చేతిలో సిల్లి గవ్వలేదయ్యా. ఓ 500 ఇప్పిస్తే. ఏంటి 500? చెట్టుకేమైనా కాస్తున్నాయా? మొన్ననే కదా దసరా పండుగ 100 రూపాయలు తీసుకున్నావు. అప్పు ఇంకా తీరనే లేదు. మళ్ళీ అప్పు కావాలా? అది కాదు బాబు, నా భార్య పరిస్థితి బాగోలేదు. బతుకుతుందో లేదో అని భయంగా ఉంది. మీరు కాక నాకు దిక్కెవరు? నీ భార్య బ్రతుకుతుందా సస్తుందా అన్నది దేవుడి నిర్ణయం రా. నా డబ్బు బలి ఇవ్వలేను. పో, వెళ్ళి పని చూసుకో. డబ్బులు లేవు. కన్నీళ్లతో సాంబయ్య, అయ్యగారు అలా అనకండి. మిమ్మల్ని నమ్మొచ్చాను, ఆదుకోండయ్యా. నా కష్టార్జితం ఊరికే ఇవ్వడానికి నేనేమి సత్రం పెట్టలేదు ఇక్కడ. మర్యాదగా వెళ్తావా, పనిలోంచి తీసేయమంటావా? సాంబయ్య గుండె బరువెక్కింది. యజమాని ఇంత కఠినంగా మాట్లాడతాడని అనుకోలేదు. కన్నీళ్లు తుడుచుకొని మౌనంగా వెళ్ళిపోయాడు. పాపం అండి, సాంబయ్య మన దగ్గర 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఆడికి సాయం చేయకపోతే ఎలా? నువ్వో నోరుమి. వాడికి సాయం చేస్తే రేపు ఇంకొకడు వస్తాడు. దయ్యుంటే బ్రతకలేవు, కఠినంగా ఉంటేనే బ్రతుకుతాం. అదే నా సిద్ధాంతం. 2 రోజులు గడిచాయి. సాంబయ్య పొలం పనికి రాలేదు. చూసావా సుశీల, డబ్బులు ఇవ్వలేదని వాడు పని ఎగ్గొట్టాడు. కృతజ్ఞత లేని జనం. ఈ రోజు నేనే పొలానికి వెళ్తాను. ఎవడైనా కొత్త కూలి దొరుకుతాడేమో చూస్తాను. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. విశ్వనాథం ఊరి చివర ఉన్న తన మామిడి తోట వైపు నడిచాడు. ఆ తోట ఊరికి చాలా దూరం, నిర్మానుష్యంగా ఉంటుంది. తోటలోకి వెళ్ళాక విశ్వనాథం మామిడి చెట్లని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. ఈసారి కాయ బాగా కాసింది. మంచి లాభం వస్తుంది అని లెక్కలేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా విశ్వనాథం గుండెలో ఏదో అలజడి మొదలైంది. ఛాతిలో విపరీతమైన నొప్పొచ్చింది. కళ్ల ముందు చీకట్లు కమ్ముతున్నాయి. అమ్మా అని కేక పెట్టబోయాడు. కాని గొంతు కూడా పెగల్లేదు. అక్కడే ఒక మామిడి చెట్టు కింద కుప్పకూలిపోయాడు. విశ్వనాథం మనసులో భయం మొదలైంది. నేను చచ్చిపోతానా? ఇక్కడే ఈ చెట్టు కింద అనాథలా చచ్చిపోతానా? నా ఆస్తి, నా డబ్బు నన్ను కాపాడవా? స్పృహ కోల్పోయే ముందు అతనికి దూరంగా ఎవరో నడిచొస్తున్న అలికిడి వినిపించింది. కళ్ళు మసకగా ఉన్నాయి. ఆ ఆకారం దగ్గరకొచ్చింది. అది సాంబయ్య. సాంబయ్య తన భార్యకు మందులు తీసుకుని అడ్డదారిలో ఊరికెళ్తూ ఉన్నాడు. చెట్టు కింద పడి ఉన్న విశ్వనాథని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు, అయ్యగారు, ఏమైంది? విశ్వనాథం మాట్లాడలేకపోతున్నాడు. సాంబయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన భుజం మీద విశ్వనాథన్ను తన భుజాల మీదకెత్తుకొని ఆ ఎండలో పల్లెటూరి దారిలో పరుగులంఘించుకున్నాడు. భయపడకండి, భయపడకండి అయ్యగారు. మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఆసుపత్రి దగ్గరే ఉంది. విశ్వనాథం కళ్ళు తెరిచేసరికి అతను తన ఇంట్లోనే మంచం మీదున్నాడు. సుశీల, పక్కింటి రామారావు, డాక్టర్ ఉన్నారు. అమ్మయ్య, కళ్ళు తెరిచారండి. ఎంత భయపెట్టేశారు. పర్వాలేదు సుశీలమ్మ, వడదెబ్బ.
అందులోనూ బీపీ పెరగడం వల్ల స్పృహ తప్పారంతే. సమయానికి సాంబయ్య ఆసుపత్రికి తీసుకురాపోయింటే గుండె ఆగిపోయేది. ఇప్పుడిక ప్రమాదం ఏమీ లేదులేండి, కానీ వారం రోజులు పూర్తి విశ్రాంతి అవసరం. మంచం దిగ్గూడదు. డాక్టర్ గారు మందులిచ్చి వెళ్ళిపోయారు. విశ్వనాథం నీరసంగా గదిలో పడుకునున్నాడు. సుశీల ఏమో వంటగదిలోకి వెళ్ళింది. విశ్వనాథం కిటికీ పక్కన మంచం మీద పడుకొని బయట సాంబయ్య రామారావు మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నాడు. ఏం సాంబయ్య, నువ్వు మరీ అమాయకుడివి. ఆ విశ్వనాథం గాడు నిన్ననే కదా నీకు డబ్బులు ఇవ్వనని అన్నాడు. ఈ రోజు వాడిని నీ భుజాల మీద మోసుకుని ఎందుకు కాపాడావు? వాడు పోతే పీడ వదిలేదు కదా. విశ్వనాథం గుండెలో రాయి పడ్డట్టయింది. ఏంటి, నేను పోతే పీడ వదిలేదా? ఊరి జనం నా గురించి ఇలా అనుకుంటున్నారా? అలా అనకండి రామారావు గారు. ఆయనకు డబ్బు పిచ్చుండొచ్చు, కానీ ప్రాణం విలువేంటో నాకు తెలుసు. నా భార్య సావు బతుకుల్లో ఉన్నప్పుడు నేనెంత ఏడ్చానో నాకు తెలుసు. ఈయన పోతే ఆ అమ్మగారు ఒంటరిదైపోతారు. ఆ తల్లికి ఆ గుండె కూత మిగలకూడదనే కాపాడేనయ్యా. నీ మంచితనం తాగలయ్యా. వాడు బ్రతికున్నా సచ్చినట్టే సాంబయ్య. ఊరందరికీ వాడు బ్రతికున్న శవల్లంటోడు. ఊపిరుంది కాని మనిషికి ఉండాల్సిన జాలి దయ ఏమీ లేవు. ఆ ఇనపెట్టెలో ఉన్న డబ్బు కట్టలకు ఈ విశ్వనాథం గాడికి తేడా ఏముంది? రెండు ఎవరికి ఉపయోగపడవు. డబ్బు ఆయన కళ్ళను కప్పేసింది స్వామి. ఎప్పటికైనా ఆయన మంచిని తెలుసుకుంటాడులేండి. తెలుసుకునేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది సాంబయ్య. రేపు ఆయన చచ్చిపోతే నలుగురు మనుషులు కూడా రారేమో మోయడానికి. ఆ డబ్బు కట్టలే ఆయన్ని కాటికడకు తీసుకుపోవాలి. విశ్వనాథం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన జీవితం మొత్తం ఒక అబద్ధం అనిపించింది. ఇన్నాళ్లు తను సంపాదించిన ఆస్తి, తను నిలబెట్టుకున్న దర్జా అన్నీ సున్నా అనిపించాయి. రామారావు అన్న మాట బ్రతికున్న శవమన్ అతని చెవుల్లో మారుమోగుతోంది. సాయంత్రం అయింది. సుశీల గదిలోకొచ్చి విశ్వనాథం పక్కనే కూర్చుంది. సుశీల, చెప్పండి, ఏమైనా కావాలా? నేను చెడ్డవాడినా సుశీల? ఊరి జనం నన్ను అసహించుకుంటున్నారా? సుశీల ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి. నిజం చెప్పమంటారండి? అవును, మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు, కానీ ఎవ్వరూ ఇష్టపడరు. మీ దగ్గర డబ్బుంది కాబట్టి గౌరవిస్తున్నట్టు నటిస్తారు, కానీ మనసులో తిట్టుకుంటారు. ఈరోజు మీరు పడిపోయినప్పుడు సాంబయ్య కూడా ఇంకెవరైనా చూసుంటే బహుశా పక్కకు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళేమో. అంతలా నన్ను అసహించుకుంటున్నారా? మిమ్మల్ని జనం దూరం పెట్టలేదండి, మీరే డబ్బుని అడ్డు పెట్టుకుని జనానికి దూరం జరిగిపోయారు. బ్రతకడం అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం కాదు కదండి. 10 మందితో నవ్వి 10 మంది కన్నీళ్లు తుడిచి నలుగురిలో ఒకటిగా ఉండడం, అది మీరు ఎప్పుడో మర్చిపోయారు. విశ్వనాథం మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ల ముందు సాంబయ్య తన్ను మోసుకొచ్చిన దృశ్యమే కనిపించింది. తాను అవమానించిన, తన ప్రాణం కాపాడిన సాంబయ్య గొప్పవాడా? కోట్లున్నా ఒక్కడే దిక్కు లేకుండా పడిపోయిన తను గొప్పవాడా? ఆ రాత్రంతా విశ్వనాథం నిద్రపోలేదు. తన జీవితాన్ని తూకం వేసుకున్నాడు. ఒకవైపు డబ్బు, మరోవైపు మనుషులు. డబ్బు బరువుగా అనిపించలేదు. సాంబయ్య చూపించిన మానవత్వమే బరువుగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం సాంబయ్య విశ్వనాథం ఇంటికి వచ్చాడు. అమ్మగారు, అయ్యగారికి మందులేసే వేళ అయింది. రా సాంబయ్య, ఆయన లోపలే ఉన్నారు. సాంబయ్య గదిలోకి వెళ్లేసరికి విశ్వనాథం మంచం మీద లేచి కూర్చొనున్నాడు. సాంబయ్యని చూడగానే విశ్వనాథం చేతులు జోడించాడు. అయ్యో అయ్యగారు, ఇదేంటయ్యా మీరు దండం పెట్టడం ఏంటి? నేను మీ పాలేరునయ్యా. నువ్వు పాలేరువు కాదు సాంబయ్య, నువ్వు మనిషివి. నేను మనిషి రూపంలో ఉన్న రాక్షసుని. నిన్న నువ్వు నన్ను కాపాడకపోతే ఈరోజు నేను ఈ మంచం మీద ఉండేవాడే కాదు, ఈ మట్టిలో కలిసిపోయేవాణ్ణి. అదంతా దేవుడిదే బాబు, మీరు కోలుకున్నారు, అదే చాలు. కాదు సాంబయ్య, నేను కోలుకోలేదు. ఇప్పుడే నాకు అసలైన స్పృహ వచ్చింది. ఎన్నాళ్ళు నేను బ్రతికి లేను, కేవలం డబ్బులు లెక్క పెట్టే యంత్రాన్ని. కానీ నిన్న నీ భుజం మీద ఉన్నప్పుడు తెలిసింది, మనిషి బరువును డబ్బు మోయలేదు, మరో మనిషి మాత్రమే మొయ్యగలదని. విశ్వనాథం తన దిండు కింద నుంచి ఇనపెట్ట తాళం తీశాడు. సుశీలను పిలిచాడు. సుశీల, ఆ పెట్టెలో నుంచి 5,000 రూపాయలు తీసి పట్టుకురా. సుశీల ఆశ్చర్యంగా డబ్బు తెచ్చింది. విశ్వనాథం ఆ డబ్బుని సాంబయ్య చేతిలో పెట్టాడు. బాబు, ఇదెందుకు? నాకు జీతం చాలయ్యా. ఇది జీతం కాదు సాంబయ్య, ఇది నీ భార్య ఆసుపత్రి ఖర్చులకు. ఇది అప్పు కాదు,
సాయం కూడా కాదు, ఇది నా బాధ్యత. నా ఇంట్లో పనిచేసే మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకొని నేను యజమాని ఎలా అవుతాను? ఈ డబ్బు తీసుకుని వెంటనే నీ భార్యని పట్టణానికి తీసుకెళ్ళు. సాంబయ్య ఏడుస్తూ, చాలా ధన్యవాదాలు బాబు. సాంబయ్య, నేను ఇప్పుడే మనిషిగా మారుతున్నాను. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. సాంబయ్య వెళ్ళిపోయాక విశ్వనాథం సుశీల వైపు చూశాడు. ఆమె ముఖంలో ఎన్నడూ లేనంత సంతోషం, గర్వం కనిపించాయి. సుశీల, సాయంత్రం రామారావు గారిని, ఊర్లో 4 పెద్దల్ని ఇంటికి పిలు. మనకు పిల్లలు లేరన్న ఇక బాధ వద్దు. ఈ ఊరి బడికి గుడికి మనం చేయగలిగింది చేద్దాం. నా ఆస్తి నా తర్వాత ఎవరికో పోయే బదులు బతుకున్నప్పుడే 10 మందికి ఉపయోగపడితే నేను పోయా కూడా వాళ్ళ గుండెల్లో బ్రతికే ఉంటానుగా. నిజమేనండి, ఈరోజు మీరు నిజంగా బతుకున్న మనిషిలానే మాట్లాడుతున్నారు. కానీ నాకు ఈ ఆస్తి అక్కర్లేదు, మీలోని ఈ మంచితనం చాలండి. ఆ రోజు నుంచి రంగాపురంలో విశ్వనాథం ఇల్లు మారింది. ఎప్పుడూ మూసుండే గుమ్మం తెరుచుకుంది. అప్పు కోసం వచ్చే వాళ్లే కాదు, సాయం కోసం వచ్చే వాళ్లు కూడా ఆ ఇంటికి రావడం మొదలెట్టారు. విశ్వనాథం వడ్డీ వ్యాపారం మానేశాడు. తన పొలంలో వచ్చే ఆదాయంతో తృప్తిగా బ్రతకడం మొదలెట్టాడు. ఊరి బడికి కొత్త గదులు కట్టించాడు. పేద పిల్లల చదువుకి సాయం చేశాడు. ఓ రోజు సాయంత్రం రామారావు, సాంబయ్య అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం సాంబయ్య, విశ్వనాథం గారు పూర్తిగా మారిపోయారు. ఒకప్పుడు డబ్బు మనిషిని భయపడేవాళ్ళం, ఇప్పుడు మంచి మనిషిని దండం పెడుతున్నాం. అవును రామారావు గారు, మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలీదు. కానీ బతుకున్నాళ్ళు సాటి మనిషికి సాయపడితేనేగా ఆ ప్రాణానికి ఇలువ. ఆ మనిషి ఎప్పుడు ఇతరుల గుండెల్లో బతికే ఉంటాడు. విశ్వనాథం లోపల నుంచి బయటకొచ్చి వాళ్లతో పాటు నవ్వుతూ కబుర్లు చెప్పడం మొదలెట్టాడు. ఆ నవ్వులో డప్పు, దర్పం లేదు, ఆత్మీయత మాత్రమే ఉంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? సాటి మనిషి బాధకి స్పందించే గుణం ఉంటేనే మనం నిజంగా బ్రతికున్నట్లు. మనిషిని బ్రతికించేది డబ్బు కాదు, మంచితనం. శివపురం అని పల్లెటూరు పచ్చని పొలాలతో, ప్రవహించే ఏరుతో, ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. ఆ ఊరి ప్రజలు పేదరికంలో ఉన్నా వారి మధ్య ఆప్యాయతకు, అనుబంధాలకు కొదవే లేదు. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంచుకుంటూ బతికేవారు. కాని ఆ ఊరి మధ్యలో అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉండే, ఆ ఊరికి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఒక పెద్ద పాడుబడిన గడి ఉండేది. ఆ గడికి యజమాని భూపతి. వయసు 60కి పైనే ఉంటుంది. ఒకప్పుడు ఆ ఊరిలోనే పెద్ద జమీందారీ కుటుంబం వారిది. కాని ఇప్పుడు ఆ గడిలో భూపతి తప్ప మరొక మనిషే ఉండరు. గడి చుట్టూ ఉన్న 10 ఎకరాల మాగాని లెక్కలేనంత డబ్బున్నా భూపతి బతుకు మాత్రం ఒంటరి బతుకు. అతను ఎవరితోనూ మాట్లాడు, ఎవ్వరిని తన గడిలోకి రానివ్వడు. పండగొచ్చినా పబ్బమొచ్చినా ఆ గడి తలుపులు మూసే ఉంటాయి. అతని భార్య శాంతమ్మ. ఆయన పిసినారితనానికి, మనుషుల్ని దూరం పెట్టే నైజానికి మనోవేదన చెంది 10 ఏళ్ల క్రితమే కన్ను మూసింది. అప్పట్నుంచి భూపతి బతుకు మరింత ఒంటరిగా మారింది. అతని ఏకైక స్నేహితులు ఆ గడిలో అతను దాచుకున్న డబ్బు, బంగారు నాణాలు మాత్రమే. ఒకరోజు ఉదయం ఊరిలో ఉండే రైతు చంద్రయ్య ధైర్యం చేసి భూపతి గడి తలుపు తట్టాడు. అయ్యా, భూపతి గారు, బాబు, కాసు తలుపు తీయండి అయ్యా. చాలాసేపటికి తలుపు కొద్దిగా తెరుచుకుంది. అందులో నుంచి భూపతి ముడతలు పడిన ముఖం, అనుమానంగా చూసే కళ్ళు కనిపించాయి. ఏంటి ఈ పూటకి నా తలుపులు తట్టావు? దానం అడగడానికి వచ్చావా? నా దగ్గర చిల్లి కావలేదు, పో. అప్పుడు చంద్రయ్య, అయ్యో, దానం కాదయ్య గారు, ఈసారి వానలు పడక నా పొలం ఎండిపోయింది. మీరు కాస్త అప్పిప్పిస్తే విత్తనాలు కొనుక్కుందును. పంట పండగానే వడ్డీతో సహా అప్పు తీరుస్తానయ్యా, దయచూపండి. అప్పు కావాలా? వడ్డీ కట్టగలవా? నీ మోకాం చూస్తేనే తెలుస్తోంది. నా డబ్బు నాకు తిరిగి వస్తుందన్న నమ్మకం ఏంటి? నా దగ్గర డబ్బులు చెట్లకు కాయట్లేదు. సమయం వృధా చేయకుండా ఇక్కడి నుంచి పో. భూపతి ముఖం మీదే తలుపును గట్టిగా మూసేశాడు. చంద్రయ్య నిరాశగా కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుదిరిగాడు. చంద్రయ్య నేరుగా ఊరి చివర ఉన్న రాముడి ఇంటికి వెళ్లాడు. రాముడు, అతని భార్య లక్ష్మి కూడా పేదవాళ్లే. వారికి ఉన్నది 2 ఎకరాల పొలం మాత్రమే. కాని వారి మనసు చాలా పెద్దది. చంద్రయ్య జరిగిన విషయం చెప్పి అరుగు మీద కుప్పకూలాడు. బాధపడకు చంద్రయ్య, బాధపడి ఏం ప్రయోజనం చెప్పు? ఆ భూపతి గారి గురించి నీకు తెలీదా? ఆయన బతికి ఒంటరి బతుకు.
డబ్బే ఆయన ప్రపంచం. మనుషులంటే ఆయనకు లెక్కే లేదు. ఆయన డబ్బు అడగడం మన తప్పు. అవును చంద్రయ్య. సరే చంద్రయ్య, నా దగ్గర డబ్బు లేదు, కానీ నా ధాన్యాగారంలో 2 బస్తాల విత్తనాలున్నాయి. చెరో బస్తా పంచుకుందాం. పంట పండినాడు నీకు తోచిందిద్దు గాని మనిషికి మనిషే ఆధారం. చంద్రయ్య కృతజ్ఞతతో వారికి కృతజ్ఞతలు తెలిపి విత్తనాలు తీసుకెళ్లాడు. భూపతి గడిలో డబ్బుండి కూడా ఒంటరిగా ఉంటే, రాముడి గుడిసెలో ఏమీ లేకపోయినా 10 మందిని అక్కడ చేర్చుకుని ఆప్యాయత ఉంది. కాలం అలా గడిచింది. భూపతి తన ఒంటరి బతుకులో తన డబ్బు లెక్కల్లో మునిగిపోయాడు. అలాంటి సమయంలోనే ఆ ఊరికి ఒక పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చింది. అది కార్తీక మాసం. ఎవ్వరూ ఊహించని విధంగా సముద్రంలో పెద్ద తుఫాను మొదలైంది. ఆ తుఫాను రామాపురం వైపు దూసుకొచ్చింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా 3 రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఇళ్లన్నీ నీట మునుగుతున్నాయి. జనం ప్రాణభయంతో కేకలేస్తున్నారు. అప్పుడు ఊరి పెద్ద, జనమంతా వినండి, ఏరు పొంగింది. మన ఇల్లు ఇక దక్కవు. అందరూ ఊరి చివరున్న ఎత్తైన గొట్ట మీదకు లేదా ఊరి మధ్యలో ఉన్న బడికి చేరండి. త్వరగా త్వరగా. జనమంతా తమకు దొరికిన కాస్త సామాన్తోనే పశువులతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. రాముడు, లక్ష్మి తమ వంతుగా ముసలివాళ్లను, నడవలేని వారిని బడికి చేర్చడంలో సహాయం చేస్తున్నారు. ఏవండి, ఊరంతా కదిలింది. కానీ భూపతి గారు ఇంకా ఆ గడిలోనే ఉన్నట్టున్నారు. ఆయనకు ఈ విషయం తెలిసే ఉంటుందా? వాడికేంటి లక్ష్మి, వాడిది ఎత్తైన గడి, రాతి కట్టడం. ఈ వరదకి ఏమీ కాదులే. వాడు హాయిగానే తలుపులు వేసుకుని డబ్బు లెక్క పెట్టుకుంటూ కూర్చొని ఉంటాడు. మనల్ని పో అన్న మనిషి గురించి మనకెందుకు? అలా అనకండి. ఆపదలో ఉన్నప్పుడు పగా పంతం తలుచుకోకూడదు. ఆయన బతికి ఒంటరి బతుకు. మనం కూడా వదిలేస్తే మనకు ఆయనకు తేడా ఏముంటుంది చెప్పండి. ఒక్కసారి కేక వేసి చూద్దాం రండి. ఇక గడిలో భూపతికి బయట జరుగుతున్న ప్రళయం గురించి తెలుసు. కాని అతను మాత్రం భయపడలేదు. నా గడి రాతి కట్టడం, ఈ వరద నీరు నాకేం చేయలేదు. నా డబ్బు నా దగ్గరుంది అని ధీమాగా ఉన్నాడు. కిటికీలో నుంచి జనం ప్రాణభయంతో పరుగులు తీయడం చూసి తనలో తానే నవ్వుకున్నాడు. చూశారా, డబ్బే లేని బతుకులు ఎంత అభద్రంగా ఉంటాయో అని గర్వపడ్డాడు. వర్షమేమో పెరిగిపోయింది. గడి అంతా చిమ్మ చీకటి. భూపతి ఒక కొవ్వ వెలిగించి తన డబ్బుల పెట్టి తెరిచి నాణాల్ని లెక్కేస్తూ కూర్చున్నాడు. ఎప్పుడు పొంగని ఏరు ఈసారి గడి గోడలు కూడా తాకింది. శతాబ్దాల నాటి ఆ పాత గడి వరద ఉధృతికి నెమ్మదిగా నీరు కారడం మొదలైంది. మొదట కింద గదిలోకి నీరొచ్చింది. అయ్యో, నీళ్ళ గడిలోకా? ఇదేంటి? నీరు నెమ్మదిగా పెరుగుతోంది. భూపతి తన డబ్బుల పెట్టెను, ధాన్యం బస్తాలను పై అంతస్తుకు చేర్చడానికి ప్రయత్నించాడు. కాని ఈ వయసులో ఒంటరిగా ఆ బరువులు మోయడం అతని వల్ల కాలేదు. ఇంతలోనే ఈదురుగాళ్ళు చలికి, భయానికి అతని ఒంట్లో వణుకు మొదలైంది. విపరీతమైన జ్వరం, చలి అతన్ని పట్టుకున్నాయి. ఎవరైనా ఉన్నారా? అయ్యో, మంచినీళ్లు! అతని కేక ఆ వర్షపు హోర్లో ఎవ్వరికీ వినపడలేదు. అతని డబ్బులు పెట్టే పక్కనే ఉంది. కాని జ్వరాన్ని తగ్గించలేకపోయింది. తన ఒంటరి బతుకులోని అసలైన భయాన్ని భూపతి ఆ రాత్రి అనుభవించాడు. మరుసటి రోజు ఉదయం వర్షం కొద్దిగా తగ్గింది. ఊరి బడిలో జనమంతా ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఏవండి, రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. భూపతి గారి గడి నుంచి ఎలాంటి శబ్దం లేదండి. ఆయన ఎంత దుర్మార్గుడైనా మనిషే కదా. ఆ గడిలో ఒంటరిగా ఏం చేస్తున్నాడు? నా మనసెందుకో కీడు శంకిస్తోందండి. నీ మంచితనం కాకపోతే సరే పద, ఏం జరిగిందో చూద్దాం. చంద్రయ్య, నువ్వు కూడా రా. రాముడు, లక్ష్మి, చంద్రయ్య ముగ్గురు కలిసి భూపతి గడి వైపు బయలుదేరారు. గడి తలుపులు వరదకు బిగుసుకుపోయాయి. ముగ్గురు కలిసి బలంగా తలుపుల్ని తోశారు. లోపల దృశ్యం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. కింద గదంతా నీటితో నిండుంది. డబ్బులు పెట్టి తెరుచుకొని నాణాలు నీటిలో తేలుతున్నాయి. ధాన్యం బస్తాలు తడిచి ముద్దయిపోయాయి. పై గదిలో ఏమో భూపతి చలనం లేకుండా పడున్నాడు. అయ్యో, అయ్యగారు, కళ్ళు తెరవండి! అప్పుడు రాము చేయి పట్టుకొని ఊపిరాడుతోంది. కాని ఒళ్ళు నిప్పులా కాల్తోంది. త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి. ఆ వరద నీటిలో వారు భూపతిని మోసుకుంటూ పడికొచ్చారు. బడిలో జనమంతా భూపతిని చూసి ఆశ్చర్యపోయారు. మనల్ని ఇన్నాళ్ళు అసంఖ్యంగా చూసిన మనిషి ఈయనే అని కొందరు గొనుక్కున్నారు. ఆయన చేసిన తప్పుకు మనం చేసే సహాయానికి ముడిపెట్టకండి. ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడమే మన ధర్మం.
లక్ష్మి భూపతికి ఒక లావు బట్టను కప్పి వేడి రాగిజావ కాచి చెంచాతో నెమ్మదిగా పట్టించింది. 2 రోజుల పాటు భూపతి ఆ బడిలోనే ఊరి జనం మధ్య ఉన్నాడు. రాముడు, లక్ష్మి ఆయనకు సపర్యలు చేశారు. 3వ రోజు భూపతి పూర్తిగా స్పృహలోకొచ్చాడు. కళ్ళు తెరిచాడు. అతను తన గడిలో తన డబ్బుల మధ్య లేడు. తన చుట్టూ తానెప్పుడు పట్టించుకొని ఊరి జనం ఉన్నారు. తన పక్కనే లక్ష్మీ, రాముడు కూర్చునున్నారు. లక్ష్మమ్మ, నేనెక్కడున్నాను? నా గడి, నా డబ్బు. భయపడకండి అయ్యగారు, మీరు మాతో ఉన్నారు. మీ డబ్బు, గడి కన్నా మీ ప్రాణం విలువైంది. ఈ రాగిజావా తాగండి. నన్ను మీరా బతికిచ్చింది. నేను చంద్రయ్యను అప్పు ఇవ్వకుండా తరివేశాను. మిమ్మల్ని ఎప్పుడూ పలకరించలేదు. అయినా నన్ను కాపాడారా? అయ్యగారు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనుషులను పోగొట్టుకుంటే ఈ బతుకు ఒంటరి బతికే అవుతుంది. మీరిన్నాళ్ళు ఒంటరిగా బతికారు. ఆ బతుకులో ఎంత నరకం ఉందో ఆ జ్వరంలో మీరు తెలుసుకున్నారు. భూపతి కళ్ళ నుంచి ధారలా కన్నీరు కారింది. ఇన్నాళ్లు డబ్బు పోగు చేయడంలో మనుషుల్ని దూరం చేసుకున్నాడు. ఆ డబ్బే ఆ వరదలో తన్ను కాపాడలేకపోయింది. ఈ మనుషులే, తాను దూరం పెట్టిన ఈ మనుషులే తమ ప్రాణాలకు తెగించి తన్ను బతికించారు. తని ఒంటరి బతుకుకు ఆ రోజే అర్థం తెలిసింది. వరదలేమో తగ్గిపోయాయి. ఊరంతా బురదమయంగా మారింది. జనం ఇళ్లను శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు. భూపతి రాముడి సహాయంతో తన గడికి తిరిగిల్లాడు. గడి అంతా నాశనమైపోయింది. తడిచిన డబ్బు, కుళ్ళిన ధాన్యం తప్ప ఏమీ మిగల్లేదు. కాని భూపతి ఈసారి ఏడవనే లేదు. రాముడు, నా డబ్బంతా పోయింది. బాధపడకండి గారు, ప్రాణం దక్కింది, అది చాలు. లేదు రాముడు, నా డబ్బు పోలేదు. నా అసలైన సంపద దొరికింది. నా ఒంటరి బతుకు పోయింది. నాకు కొత్త బతుకు దొరికింది. ఆ రోజు భూపతి తన గడి తలుపులను శాశ్వతంగా తెరిచాడు. వరదలో తడవకుండా మిగిలిన తన ధాన్యాన్ని, డబ్బును బయటకు తీశాడు. అప్పుడు ఊరి జనాన్ని పిలిచి, శివపురం ప్రజలారా, ఈనాళ్ళు ఈ భూపతి ఒంటరిగా బతికాడు. మిమ్మల్ని బాధ పెట్టాడు. నన్ను మన్నించండి. ఈ గడి, ఈ మిగిలిన సంపద నాది కాదు, మనందరిది. ఈ ఊరు మళ్ళీ బాగుపడే వరకు మనందరం ఈ గడిలోనే ఉందాం. కలిసి వండుకుందాం, కలిసే తిందాం. ఊరి జనం ఆ మాటలకి ఆశ్చర్యపోయారు. భూపతి పూర్తిగా మారిపోయాడు. రాముడు, లక్ష్మి ఆయనకు తోడుగా నిలిచారు. ఆ గడి ఒకప్పుడు ఒంటరి బతుకుకు చిహ్నంగా ఉండేది. ఇప్పుడు ఊరందరి ఆనందానికి, ఐకమత్యానికి నిలయంగా మారింది. భూపతి తన చివరి రోజులను డబ్బుల మధ్య కాదు, మనుషుల మధ్య, ఆప్యాయత మధ్య గడిపాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? డబ్బు, ఆస్తి మనకు సౌకర్యాలనివ్వచ్చు, కానీ భద్రతనివ్వలేదు. ఆపదలు ఆదుకునేది, ఒంటరితనంలో తోడునిచ్చేది మనుషులు మాత్రమే. మనిషి అసలైన సంపద.